మరి ఆహా టీం నుంచి ఇప్పుడు ఒక అమ్మాయి వస్తోందండి. మరి ఆ అమ్మాయి పాడే టాపిక్ ఏమిటో తెలుసా? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్న ప్రాబ్లం అన్నమాట. అంటే వెజిటేబుల్స్ మీద అద్భుతంగా కాస్ట్లీగా ఇష్టం వచ్చిన రేట్లు వేస్తున్నారు వెజిటేబుల్స్ మీద అని చెప్పి మేఘ శ్రవంతి రాబోతోంది. పోటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. బీరకాయ చోరు చూడు, బెండకాయ తీరు చూడు, కూరగాయ ధరలు చూడరా. కాకరకి రెక్కలొచ్చి క్యారెట్లే పరుగు నేర్చి మార్కెట్కే మండిపోయరా. గ్యాసు నూనె కొందమంటే సాకు లేదురా. సిలిండర్ల ధర చూస్తే చుక్కలంటేరా. ఉల్లిగడ్డ మల్ల పెరిగి లొల్లి చేసరా. ఆకుకూర అందనంత ఎత్తుకెదిగరా. గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా. అయ్యో పాలు నూనె పంచదార పప్పుకొని సత్తలేక పస్తులుంటే తప్పు లేదురా. క్షమించాలి, బాధలో ఏదో పాడుతున్నాను. పాలు నూనె పంచదార పప్పుకొని సత్తలేక పస్తులుంటే తప్పు లేదురా. కొంతకాలం ఆగినాక మంచి రోజులు వస్తాయంట, మంచి నీళ్లు తాగి బతకరా. బైకు మీద పోదనంటే తప్పు సోదరా. పెట్రోలుకి జీతమంతా చెల్లిపోవురా. పైసగల్ల మారాజులు తట్టుకుంటారు, మరి మిడిల్ క్లాసు మనుషులంతా మాడిపోతారు. గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా. చికెన్ మటన్ తిందమాని చిన్న పిల్లలొల్లి చేస్తే చింతపండు పులుసు చెయ్యరా. స్కూలు ఫీజు దిక్కులేక పోరగాడు ఇంటికొస్తే సర్కారు బడికి పంపరా. రేషన్లో బియ్యానికి లైను కట్టరా. రోగమొస్తే దవకానా దారి పట్టరా. చేతగాని నేతలకు చెక్కు పెట్టరా. అరే ఓటు హక్కుతో నిజరా వాత పెట్టరా. గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా. సో ఏమంటావు? కూరగాయల ధరలు మండిపోతున్నాయి అంటావు. మామూలుగా కాదండి, మామూలుగా కాదు. ఎన్నిసార్లు నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చావు? అమ్మాయిలం కదా, తప్పదు, రోజు వెళ్తూనే ఉంటాం. నిజం చెప్పు, నువ్వు అసలు వెళ్లేలా కనిపించ. ముఖ్యంగా ఉల్లిగడ్డల కోసం మాత్రం చాలా కష్టపడుతున్నా. నువ్వు నిజంగానే రైతు బజార్కి ఆ మార్కెట్కి వెళ్తున్నావు కూరగాయలు తేవడానికి? మీ అమ్మగారు వెళ్తారా? మా అమ్మతో పాటు అప్పుడప్పుడు వెళ్ళాలి కదా, బ్యూటీ ప్రొడక్ట్స్ అవన్నీ కొనుక్కోవడానికా? అమ్మకి కొంచెం క్యారేజ్ మోయడానికి. కూరగాయల ధరలు అసలు తెలీదు, ఏదో చాలా తెలిసి ఇదైపోయినట్టు. అసలు మళ్ళీ ఇక్కడ మన దగ్గర మళ్ళీ బిల్డప్ ఒకటి. దీన్ని బట్టి చూస్తుంటే మీరెళ్ళబట్టుంది. దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటున్నావు అని నాకు అనిపించింది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎండిపోయింది. మరి ఇది నువ్వు పట్టుకో, ఇప్పుడు అడుగు. గురుగారు నమస్కారం. నమస్తే. ఏమిటి? ఏముంది గురుగారు, చెప్పాలి మీరే. చాలా బాగుందమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో ప్రజల్ని ఆనందం వాళ్ళకి కలిగిస్తూ ప్రతిరోజు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య, వాళ్ళకి కలిగే అనుభవాన్ని మనం దాన్ని సరదాగా చెప్పటం, దాంట్లో కూడా చాలా దానికి కారకులైనటువంటి వాళ్ళకి సూక్ష్మంగా సొరక వేయటం, అదంతా జరుగుతోంది. చాలా బాగా పాడావు. ఆ పాడే విధానంలో కూడా చక్కగా ఆ వ్యంగ్యం అదంతా కూడా తమాషాగా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. భీమ్స్ గారు, మీకు అభ్యంతరం లేదంటే ఇంకోసారి పాడండి, మీతో పాటు నేను డాన్స్ చేస్తా ఇక్కడ. సరే సార్, పల్లవి. బీరకాయ చోరు చూడు, బెండకాయ తీరు చూడు, కూరగాయ ధరలు చూడరా. కాకరకి రెక్కలొచ్చి క్యారెట్లే పరుగు నేర్చి మార్కెట్ మండి
గ్యాస్ నూనె కొందమంటే స్టాకు లేదురా, సిలిండర్ల ధర చూస్తే చుక్కలంటేరా. గొడవ గొడవ గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా, గొడవ 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 గొడవరా. సూపర్ Excellent అండి. అండి, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. మరి సమకాలీన పరిస్థితుల మీద ఇదొక సామాజికమైనటువంటి అంటే అంశం అన్నమాట ఇది. సో దీని మీద నువ్వేందంటే కొంచెం హాస్యోక్తి, చిన్న చిన్న చురకలు అంటిస్తూ చతురోక్తి, ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ నీ పాటలో కనిపించాయి. సో నాకైతే తెగ నచ్చింది. నేను యాక్చువల్ నాకు డాన్స్ రాదు. కానీ చాలా చక్కగా మీ స్ఫూర్తి నాకు నచ్చింది. Yeah, మీరు exactly. మీరు ఆ అమ్మాయికి పాడుతుంటే అలా వెళ్ళి మీరు సో మీరు పాడుతుంటే ఆ వాయిస్ లో ఆ జోష్ గానీ ఎనర్జీ గానీ బాగుంది బాగుంది. తర్వాత తను ఎంచుకున్న విధానం గానీ, పాట పాడే విధానం గానీ, తర్వాత అందులో పదాలు గానీ, సో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ చురకలు అంటించడం. సో రోజువారీ అందరు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇలాగ ఈ మన కార్యక్రమంలో ఈ విధంగా చెప్పడం అనేది చాలా సంతోషం. మీరు కూడా అమ్మాయిని ప్రోత్సహిస్తూ అందరికి ఉత్సాహాన్ని కలిగిస్తూ మీరు కూడా వెళ్ళి 4 స్టెప్లు వేయటం ఇంకా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.